నువ్వు తప్పు చేసావో లేదో ఆ దేవుడికి వదిలేద్దాం. అత్తయ్యని క్షమాపణ అడిగి నీ పిల్లలతో కలిసి నువ్వు ఇంటికి రావచ్చు కదా. మాట్లాడు సింధు. పిల్లలు, నువ్వు, నేను అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒక్క క్షమాపణే కదా, చెప్పేయచ్చు కదా. ప్లీజ్ సింధు, చెప్పు. మొత్తమాదు, ఇందాక నా కొడుకు పిల్లల కోసం సింధుని క్షమించి ఇంటికి తీసుకెళ్దాం, రిషి శశి భవిష్యత్తు మనకు ముఖ్యం, నా బిడ్డలు బాధపడితే నాన్నగా నేను తట్టుకోలేను అన్నప్పుడు వాడి మనోవేదన చూసి ఎక్కడో నా మనసులో అనిపించింది. నిజమే కదా, నేను సింధుని క్షమిస్తే నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు కదా అనుకున్నాను. కానీ మహిళా మండలి వాళ్ళ చేత సింధు నలుగురిలో నన్ను ఇంతగా అవమానించిన తర్వాత నిజంగా ఇప్పుడు సింధు నన్ను క్షమించమని అడిగినా నేనైతే అస్సలు దీన్ని క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడే కాదు, నా ప్రాణం పోయేంత వరకు ఈ సింధుని క్షమించేదే లేదసలా. దీనికి మన ఇంటికి రావాలని, మనతో కలిసి ఉండాలనే ఉద్దేశమే లేదు. పిల్లల కోసం పిల్లల ముందు నాటకాలాడుతూ నన్ను, నా కొడుకుని పిల్లలకి దూరం చెయ్యాలన్నదే దీని అంతిమ లక్ష్యం. నా మనవడు, నా మనవరాలికి సంతోషాన్ని పంచాలనే ఇక్కడికి వచ్చాం. కానీ నువ్వు మాకు బాధని, అవమానాన్ని పంచి పంపిస్తున్నావు. ఇది జీవితాంతం గుర్తుంచుకుంటాను. పదండి వెళ్దాం. దావత, ఒక నిమిషం. సింధు, ఇందక్కడి నుంచి మా అందరి ముందు నేనే తప్పు చేయలేదు అని తెగ నీలుగుతా ఉండవు కదా. ఇక్కడే ఈ క్షణమే నీ తప్పు నేను బయట పెడితే శాశ్వతంగా పిల్లల్ని మా దావత్తకి, యశబ్బికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోతావా? చెప్పు, వెళ్ళిపోతావా? అలాగే వెళ్ళిపోతాను. నేను తప్పు చేశాను అని నిరూపించు. ఈ క్షణమే వెళ్ళిపోతాను. దావత, రండి రండి, నేను చూపిస్తాను. ఉంటాడని అక్క చెప్పున్నది కదా, రూమ్ లో లేడేంది? ఏంటి సంధ్య, నా తప్పేదో నిరూపిస్తానన్నావు కదా, నిరూపించు. అది ఈ రూమ్ లో
నేను ఎవరినో దాచిపెట్టాను అనే కదా నీ డౌట్? ఆ, 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 నిజంగా నేను దాచిపెట్టుంటే ఆ మనిషి ఈ రూమ్లోనే ఉండాలి కదా. ఎక్కడా చూపించు. ఆ, అది అది అదే కదా నాకు అర్థం కావడం లేదు. ఏంటి నీకు అర్థమయ్యేది? ఆగవే, ఆగు! ఎంత ధైర్యమే నీకు? నా ముందే నా చిన్న కోడల్ని కొడతావా? కొట్టడం కాదు, దీన్ని చంపి పారేయాలి. నేను తప్పుడు మనిషినని, నేనేదో తప్పు చేశానని అంటుంది కదా ఇది. ఇలాంటి దాన్ని చిన్న కోడలు అంటూ మీరు వెనకేసుకొస్తారా? ఎప్పటికైనా సరే మీ ఇంటి చిన్న కోడలి స్థానం నాదే. ఆ రోజు కూడా ఇంతే. నేనే తప్పు చేయకపోయినా తప్పు చేశాను అంటూ నా మీద నిందలు వేశారు, అవమానించారు, అసహించుకున్నారు, మీ ఇంటి నుంచి బయటకు గెంటేశారు. అయినా అవన్నీ మౌనంగా భరిస్తూ సహిస్తూ వస్తున్నాను. ఎందుకో తెలుసా? నా భర్త కోసం. ఏదో ఒకరోజు యష్కి నిజం తెలిసి ప్రేమతో నన్ను మళ్ళీ తన భార్యగా గుండెల్లో పెట్టుకుంటాడు అన్న నమ్మకంతో ఉన్నాను. దేవుడైన శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లి మీద ఎవరో నింద వేస్తే ఆ నింద నిజమని నమ్మి సీతమ్మ తల్లిని అడవుల పాలు చేయలేదు. సీతమ్మ తల్లి మీద నమ్మకం ఉంది. కేవలం లోకం కోసం మాత్రమే సీతమ్మ తల్లిని అడవులకి పంపాడు. ఇప్పుడు నా యష్ కూడా వాళ్ళ అమ్మ నా మీద వేసిన నిందని నమ్మి నన్ను వదిలేలేదు. తన మనసులో నేనే తప్పు చెయ్యలేదు అని తెలుసు, కానీ అది ఒప్పుకోడు. నా భర్త ఒప్పుకోవాలి అంటే నిజ నిరూపణ జరగాలి. నిరూపిస్తాను. కోడలుగా మళ్ళీ నా పిల్లలతో మీ ఇంట్లో అడుగు పెడతాను. నీ కన్నిటికి, నీ కళ్ళబొల్లి మాటలకి నా కొడుకేమి కరిగిపోడు. రయేష్, ఈ నంగనాచిది మళ్ళీ మరో కొత్త నాటకానికి తెరలేపి నీ మనసు మార్చాలని చూస్తుందిరా. దీని మాటలు నమ్మొద్దసలా. దీని బుద్ధే అంతా. వెళ్దాం పదండి, పద. సిద్ధార్థ ఈ రూంలోకి వెళ్ళటం నా కళ్ళారా చూశాను. నేనే బయట లాక్ కూడా చేశాను. వేసిన లాక్ వేసినట్టుగానే ఉంది, కానీ సిద్ధార్థ రూంలో లేడు. ఏం జరుగుంటుంది? అమ్మా సింధు, బాధపడకు సింధు. అందరితో కలిసి ఉండాలన్న నీ సంకల్పం, నీ ఆశయం చాలా గొప్పదమ్మా. తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయే ఈ అడ్డంకుల్ని చూసి నువ్వు ధైర్యం కోల్పోవద్దు సింధు. నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు, పైన ఉన్న ఆ భగవంతుడికి కూడా తెలుసు. ఇంతకు ముందు కూడా నీకు ఎన్ని అడ్డంకులొచ్చినా వాటినన్నిటినీ దాటి పోరాడి నీ పిల్లల్ని నువ్వు దక్కించుకున్నావు. ఇప్పుడు కూడా నీ భర్తకు దగ్గరయ్యే విషయంలో మళ్ళీ నీకు ఇంతకు ముందు జరిగిన ఆ అవమానాలే ఎదురవుతాయమ్మా.
అయినా సరే తల వంచకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలవని, నీ భర్తకి నువ్వు దగ్గరవుతావనే నమ్మకం నాకుందమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. మీ అత్తయ్య కళ్ళు తెరిపించి నీ భర్త మనసు మార్చి మళ్ళీ అందరం కలిసుండేలా నువ్వే చేయగలవమ్మా. నువ్వే చేయగలవు. నీ మీదే నేను చాలా ఆశలు పెట్టుకున్నానమ్మా. నువ్వు తప్ప ఈ పని ఇంకెవరూ చేయలేరమ్మా. నా ప్రాణం పోయేలోపు నువ్వు నీ పిల్లలతో నీ అత్తింటికి రావాలి. నువ్వు యష్ నా కళ్ళ ముందు సంతోషంగా కాపురం చెయ్యాలి. నీ కన్నీరు వెనుక ఆనందం ఉండాలి తప్ప ఏ బాధ ఉండకూడదమ్మా. అనవసరంగా నీ కన్నీళ్లని వృధా చేసుకోకు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వెప్పుడు మా ఇంట్లో అడుగు పెడతావా అని నేను 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటానమ్మా. ఎదురు చూస్తుంటాను. అమ్మ మధు, నువ్విక్కడున్నావని తెలిస్తే మీ అత్తయ్య నిన్ను కూడా తిడుతుంది. పదమ్మా. ఏంటి మధు, రూమ్లో ఉండాల్సిన సిద్ధార్థ్ ఎలా మిస్ అయ్యాడు అని ఆలోచిస్తున్నావా? నేనే బయటికి పంపించేశాను. ఏంటి మధు, ఏంటి అంతలా షాక్ అవుతున్నావు? ఈ రూమ్లో సిద్ధార్థ్ ఉన్నాడని నాకెలా తెలిసిందనా? ఇప్పుడెలా? యా, సింధుకి ఒకసారి ఫోన్ చేస్తే. ఎస్, పికప్. సిద్ధార్థ్ ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశాడు? సింధు, పికప్. హలో సింధు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇవాళ నా పిల్లల పుట్టినరోజు ఫంక్షన్లో ఉన్నాను. సారీ సిద్ధార్థ్, నేను పిలవలేకపోయాను. ఎందుకంటే ఈ ఫంక్షన్లో మా అత్తయ్య యశ్ వాళ్ళని పిలిచాను. నిన్ను వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను పిలవలేదు. హలో సిద్ధార్థ్. హలో. ఏంటి సైలెంట్ అయిపోయావు? సింధు, ఇప్పుడు నీ పక్కన మీ అత్తయ్య గాని యష్ గాని లేరు కదా? లేరు. ఎందుకలా అడుగుతున్నావు? చెప్తాను. నేను ప్రెసెంట్ మీ హాల్ పక్కనే ఉన్న రూమ్లో ఉన్నాను. నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి సిద్ధార్థ్? సింధు, నీకన్నీ వివరంగా చెప్తాను. ముందు నువ్వు ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. సింధు, ఇప్పుడే వస్తున్నాను.
వచ్చావు? అసలు ఏం జరిగిందంటే అర్థమైంది సిద్ధార్థ్. నా పిల్లలకి నేను దగ్గరైనట్టే నా భర్త కూడా దగ్గరవ్వాలని నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అది ఆపడం కోసం, యష్కి నన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసమే నిన్ను పావుగా వాడాలని ఎవరిదంతా చేశారో నాకు బాగా తెలుసు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా రా సిద్ధార్థ్. నాకు తెలియకుండా నా సెల్ నుంచి మహిళా మండల వాళ్ళకి, సిద్ధార్థ్కి నువ్వే మెసేజ్లు చేసావని నాకు తెలుసు మధు. ఆడదాని వయ్యుండి మరో ఆడదాని జీవితం నీ స్వార్థం కోసం నాశనం చెయ్యాలని చూస్తావా? అసలు నీకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అనేవి ఏమీ లేవా? నువ్వు చేసిన పనికి నిన్ను చెప్పుతో కొట్టినా పర్లేదు. ఛీ! నా చెప్పు కూడా నిన్ను తాకాలంటే సిగ్గుపడుతుంది. అది నీ క్యారెక్టర్. ఛీ! ఇప్పుడు నేను నిన్ను చెప్పుతో కొడితే ఇది మనసులో పెట్టుకుని మళ్ళీ నా మీద ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తావు. అలా అని నీకు భయపడి నిన్ను కొట్టకుండా ఆగిపోవడం లేదు నేను. తప్పు చేస్తే దానికి శిక్ష మాత్రమే పరిష్కారం కాదు. క్షమించి వదిలేయడం కూడా శిక్ష లాంటి పరిష్కారమే. నువ్వు మారటానికి నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నాను. మధు, నీ బుద్ధి మార్చుకుంటే నువ్వు మనిషిగా బతుకుతావు. మారకపోతే మృగంలా బ్రతుకుతావు. ఆలోచించుకో. ఏ మనిషి వ్యక్తిత్వం అయినా ఎదుటి మనిషి చేతులెత్తి దండం పెట్టేలా ఉండాలే తప్ప ఇలా కాలు చెప్పుతో కొట్టించుకునే స్థితిలో ఉండకూడదు. వెళ్ళ. వెళ్ళవే. భగవంతుడా, ఈ పిల్లల పుట్టినరోజు నాడు అందరికీ దగ్గరయ్యి అందర్నీ కలుపుకుపోదామనుకున్నాను. కానీ నాకెందుకు ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి? ముందే నువ్వు తెగించి ఉంటే మీ అత్త, నీ భర్త ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాళ్ళు. మర్యాదగా నీ కొడుకుని సింధు దగ్గర వదిలేసి వెళ్ళిపో. లేదంటే నీ అంతు చూస్తా. నా మనవడు మనవరాలి పుట్టినరోజు కదా అని ఆనందంతో వెళ్ళాను. అవమానంతో తిరిగొచ్చాను. చా! అప్పటికి నా మనసు చెబుతూనే ఉంది,
దమయంతి వెళ్ళొద్దే, ఆ సింధు అక్కడ నీ పరువు తీసే ప్రోగ్రాం పెడుతుంది అని. అది తెలిసి కూడా ఈ మధు మాటలు విని బుద్ధి తక్కువై వెళ్ళానసలా. నాకేం తెలుసత్తయ్య, ఆ సింధు అందరి ముందు మీ మర్యాద మంట కలుపుతుందని. పిల్లల బర్త్డే ఫంక్షన్ అంతా బాగా జరుగుతుంది అనుకున్నాను. మీకు మీ వారసులకి మధ్య ఉన్న అంతరాలను తగ్గించి రిషి శశిలని మీకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే సింధు వచ్చి పిల్లల బర్త్డే ఫంక్షన్కి మనల్ని పిలిచింది కదా అని మీరు రాను అన్నా నేనే మిమ్మల్ని ఒప్పించాను. ఇదంతా నా వల్లే. నన్ను క్షమించండి అత్తయ్య. మధు, నువ్వెందుకమ్మా బాధపడతావు? నువ్వు మంచి ఆలోచనతోనే వెళ్దామన్నావు, కానీ ఆ సింధు మనసులో చెడు భావం పెట్టుకుంది కాబట్టే మనల్నందర్నీ ఫంక్షన్కి పిలిచి మన సంతోషాన్ని చెడగొట్టిందది. తన పిల్లల్ని మీరు తనకి దూరం చేసుండారన్న పగతోనే ఆ సింధు మీ మీద ఇట్ట కక్ష తీర్చుకొనుంటుందావతా. ఆ సింధు మన ఇంటికొచ్చి పిలిచినప్పుడే నాకు అనిపించుండాది అది పిలిచేది ఫంక్షన్కి కాదు, మా వదిని ఏదో టెన్షన్ పెట్టడానికే అని. పాపం మధు అది అర్థం చేసుకోకుండా మంచితనంతో వెళ్దాము అంది. నువ్వు వస్తేనే గాని ఇప్పుడు భోజనం చెయ్యం అసలా. నువ్వు వచ్చి మాకు తినిపిస్తేనే తింటాం, లేదంటే పస్తులుంటాం. నువ్వు బయలుదేరి వచ్చాయి నాన్న. లేదు శశి, ఇప్పుడు నేను రాలేను. నువ్వు వస్తున్నావు అంతే అసలా. అరే, నేను కుదరదు రాలేదని చెప్తుంటే వినరేంటి?